దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహమైన గురువు రాశి మారుతున్నాడు. గురుగ్రహం ఒక సంవత్సర కాలం పాటు ఒకే రాశిలో ఉండి మళ్ళీ వేరే రాశిలోకి మారుతుంటాడు. అంటే 12 ఏళ్లకు ఒకసారి ఒక రాశిలోకి వస్తూ ఉంటాడు అన్నమాట. 12 ఏళ్ళ తర్వాత ప్రస్తుతం మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మేషరాశిలో సంచారం చేస్తున్న గురువు మే 1వ తారీఖు 2024 నుండి వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తాడు. ఈ రాశిలో గురువు 14/5/2025 వరకు సంచారం చేస్తాడు. అంటే ఒక సంవత్సరం పాటు సంచారం చేస్తాడు. నవగ్రహాల్లో అత్యంత పెద్ద గ్రహం గురువు. అలాగే స్లో మూవింగ్ ప్లానెట్ శని తర్వాత నెమ్మదిగా చరించే గ్రహం ఏదన్నా ఉందంటే అది గురుగ్రహమే. అలాగే ధనస్సు మీనరాశులకి ఆధిపత్యం వహిస్తాడు. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా అధిపతిగా కూడా ఉంటాడు. ముఖ్యంగా గురువు అంటేనే శుభగ్రహం. గురువు అనుగ్రహం ఉంటే జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ బాగున్నా బాగోపోయి కూడా అంత శుభ ఫలితంగా జాతకం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గురు దృష్టి కూడా అంత అత్యుత్తమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అంటే గురువు కారకత్వం గమనిస్తే మనకు ధనకారకుడు, నాలెడ్జి, సంతానకారకుడు, పుత్రకారకుడు, ధర్మాచరణ చేయడానికి, జీవకారకుడు. ముఖ్యంగా అంటే ఇత విపరీతమైన శుభ లక్షణాలు కలిగి ఉంటాడు. గురువు ఎక్కడ ఉంటే అక్కడ ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు. ఆయన దృష్టి పడ్డా, ఆయనతో కలిసి ఉన్న, ఆయన ఉన్న రాశి కానీ ఏదైనా సరే ఆ భాగం చాలా వృద్ధి చెందన్నమాట. అంటే ఎక్స్పాన్స్ ప్లానెట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే గురువుకి ఒక ప్రత్యేకమైన దృష్టిలు కూడా ఉంటాయి. 5వ దృష్టి, 9వ దృష్టి, 7వ దృష్టి, విశేష దృష్టి కూడా కలిగి ఉంటాడు. ఈ గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. మకర రాశిలో నీచ స్థితి పొందుతాడు. ఈ సంవత్సరం వృషభ రాశిలో సంచరించే సమయంలో గురువు 9/10/24 నుండి 4/2/25 వరకు వక్రత్వం చెందుతాడు. అంటే వక్ర సంచారం ఉంటుందన్నమాట. అలాగే గురు శుక్రుల కలయిక కూడా మనకి ఈ సంవత్సరంలో 19 మే 2024 నుండి 12 జూన్ 2024 వరకు కూడా ఉంటుంది. వృషభ రాశి అనేది మనకి భచక్రంలో న్యాచురల్ సెకండ్ హౌస్, స్థిర రాశి. అంటే ద్వితీయ స్థానం అనగానే వాక్కు, ధన, కుటుంబ స్థాన ప్రభావితాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర అంటే రవి, చంద్ర, కుజ సంబంధమైన నక్షత్రాలు ఉంటాయి. ధనకారకుడైన గురువు న్యాచురల్ ద్వితీయ స్థానంలో సంచరించే సమయంలో వివిధ రకాలైన మార్పులు ఉంటాయి. సహజంగా కుటుంబ సంబంధాల్లోనూ, కెరీర్ సంబంధించిన స్పిరిచువల్ విషయాల్లో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. ప్రతి ఒక్కరి జాతకంలో కూడా గురుబలం చాలా అవసరం. నేను విద్య రావాలన్నా, వివాహ విషయం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, గృహ నిర్మాణాలు కలగాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్లు పెరగాలన్నా వీటన్నిటికీ కూడా గురుబలం ఉండాలి. ఇవన్నీ ఈ గురుబలం మనకి ఎప్పుడైతే గురువు ఒక్కొక్క రాశిలో ప్రవేశించిన ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు ఉంటాయి. ఈ నర్మదా నది పుష్కరాలు 1/5/24 నుండి 12/5/24 వరకు ఉంటాయి. ఈ పుష్కర సమయంలో ఎవరైతే నర్మదా నదిలో పుణ్యస్థానాలు ఆచరించిన, పితృదేవతలకి తర్పణాలు వదిలిన, పుణ్య కార్యాచరణ చేసిన, ఎటువంటి దానాలు చేసినా కూడా అత్యుత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు గురువు యొక్క 5వ దృష్టి కన్యారాశిపైన, 9వ దృష్టి మకర రాశిపైన, 7వ దృష్టి వృశ్చిక రాశిపైన ఉంటుంది. అంటే ఇటువంటి శుభగ్రహమైన గురువు 12 రాశుల వారికి ఈ గురు సంచారం వృషభ రాశిలో సంచరించే సమయం, ఈ సంవత్సర కాలం కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రతికూలతలు జరిగేవారు కానీ అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ సంవత్సర కాలం అంతా అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి వృషభ రాశిలో గురు గోచారం సంవత్సరం పాటు ఎలా ఉండబోతోంది అంటే, గురువు ధనుస్సు రాశి వారికి రాష్ట్రాధిపతిగానే ఉన్నాడు, మరియు చతుర్థాధిపతి కూడా అయ్యి 6వ భావంలో మే 1వ తారీఖు నుండి రజతమూర్తిగా సంచారం ప్రారంభిస్తున్నాడు. అంటే ఈ సంచారం వలన ఈయనకి ఇప్పటిదాకా మనకి 5వ భావంలో సంచారం
30 దాకా ఉండటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మనకి సంవత్సరం ఇట్లా మార్చడానికి మేషరాశిలో ఉన్నప్పుడు అంతవరకు చక్కగా ధనలాభం, సంతాన సౌఖ్యం, చేసే పనులు అనుకూలత ఇలాంటివన్నీ కనిపించాయి. ఈ మే 1 నుంచి షష్టమ భావంలో సంచారం చేయటం, అలాగే పంచమ దృష్టి దశమ భావం పైన ఉండటం, సప్తమ దృష్టి వ్యయస్థానం పైన, నవమ దృష్టి ద్వితీయ స్థానం పైన ఉంది. అంటే ఈ రకమైన సంచారం కొన్న అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది చాలా మటుకు. ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గురు ట్రాన్సిట్ సహజంగా షష్టమ భావంలో సంచారం అంటే ఏంటంటే, షష్టమ భావం అంటే రుణ, రోగ, శత్రుభావం. కాబట్టి గురువు ఎక్కడుంటే అక్కడ ఆ భావాన్ని కొంచెం పెంచడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. అంటే మీకు ఏంటంటే, గురువు ఈ భావంలో సంచారం చేసేటప్పుడు సహజంగా శత్రువులపై విజయ అవకాశాలు చక్కగా ఉంటాయి. అంటే మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే కానీ లోన్లు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం కొంచెం తగ్గించుకోవాలి. లోన్లు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసర వీటి కోసం లోన్స్కి వెళ్లకుండా ఉండాలి. అంటే క్రెడిట్ కార్డు ఎక్కువ వాడేయటం ఉంది కదా అని ఇలాంటివి తగ్గించుకోవాలి. అలాగే ఈ ట్రాన్సిట్ పీరియడ్లో ఏంటంటే ముఖ్యంగా మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మీరు. అప్పుడు దానివల్ల చాలా బాగుంటుంది. ఎందుకంటే 6th హౌస్లో ట్రాన్సిట్ అవుతున్నాడంటేనే చాలా మటుకు టాస్క్స్ అన్నీ మనకి ఎక్కువ ముఖ్యమైన విషయాలన్నీ వస్తాయి, డే టు డే విషయానికి సంబంధించినవన్నీ. కాబట్టి ఇక్కడ మనం మనీ మ్యాటర్ రిలేటెడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మటుకు బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ వీటిని మనం ఎలా పొటెన్షియల్గా పెరుగుతాయి, అవి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టుకు సంబంధించిన లిటిగేషన్ వ్యవహారాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ సమయంలో మీకు చక్కగా ఈ ట్రాన్సిట్ సమయంలో మంచిగా వాటి నుంచి మీకు మంచి పరిష్కారం దొరకడం, కోర్టు కేసులో విన్నింగ్ అవ్వటం ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పవచ్చు. అలాగే 6th హౌస్ అంటేనే మనకి తయారు చేసేటప్పుడు ఎక్స్పెండిచర్ కూడా హెల్త్ కోసం సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్ రిలేటెడ్ వైద్య ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మొత్తంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధుమిత్రులు కూడా స్వల్ప కలహాలు లాంటివి కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనం కేర్ తీసుకోవాలి. 9-10-24 నుంచి 4-2-25 వరకు గురువు వక్రిస్తాడు. ఈ వక్రించిన సమయంలో మటుకు అన్ని ధనలాభ సూచనలు, సంతాన సౌఖ్యం ఇలాంటి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కానీ 1-5-24 నుండి గురు దృష్టి దశమ ద్వితీయ భావాలపైన ఉండటం వలన వృత్తి ఉద్యోగాల్లో మంచి అనుకూలత చాలా బాగుంటుంది. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కూడా చాలా అనుకూలతగా ఉంటుంది. వ్యయస్థానం పైన కూడా గురు దృష్టి ఉండటం వలన వ్యాపార సంబంధమైన విషయాలు కానీ, విదేశీ సంబంధమైన పెట్టుబడుల వలన లాభాలు రావటం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. నవమ దృష్టి ద్వితీయ భావం పైన ఉండటం వలన మీకు ధనాదాయం చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగ సంబంధమైన విషయాలకు కూడా వేరే చోటకి వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. కానీ ఒక లైఫ్ స్టైల్ని మీరు ఈ సమయంలో చక్కగా మార్చుకోవడం వలన చాలా మటుకు గురువు అనుగ్రహం కలిగి కొన్ని విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ వ్యవహారాల విషయాల్లోనూ, అలాగే మన వృత్తి సంబంధమైన విషయాల్లోనూ వీటన్నిటిలో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనకేంటంటే మీరు ఏ పని చేసినా కూడా కళత్ర ఆరోగ్య విషయం కోసం ఖర్చు అవ్వచ్చు. మీకు భాగస్వామి వ్యాపారాల మధ్య చిన్న చిన్న విభేదాలు రావటం కానీ, లేకపోతే విదేశీ సంబంధమైన ప్రోడక్ట్స్ ఏమైనా అమ్మడం వల్ల లాభాలు రావటం కానీ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏవైనా సరే ఈ సమయంలో మనకి ఎలా ఉంటుందంటే కొంచెం లోన్స్ ఎక్కువ తీసుకొని వ్యాపారం చేద్దామా, లోన్స్ ఎక్కువ తీసుకొని ఏమైనా పని చేద్దామా అని ఉంటుంది కదా, అక్కడ మనం కొంచెం చాలా నియంత్రించుకోవాలి. దాన్ని నియంత్రించుకోవడం వల్ల మీకు ఈ సమయంలో చాలా మటుకు గురువు అనుకూలమైన ఫలితాలే ఇస్తాడని చెప్పచ్చు. కొన్ని విషయాల విషయంలో ప్రతిష్ట పెరుగుతుంది, ఇదేంటి తగ్గడం, సహజంగానే శత్రువు మీద మంచి విజయ అవకాశాలు పెరగడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మటుకు చాలా బాగుంటుంది. ఎవరైనా విద్యార్థులు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. కాబట్టి ఈ గురువు వక్రించే సమయంలో గురుబలం సంతాన అనుకూలత పెరుగుతుంది. ఇవన్నీ చాలా బాగుంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే గురుబలం పెరగాలంటే, గురువు యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం అంతా మంచిగా ఇంకా బాగా రావాలంటే కనుక ఈ గురువారం శనగలు దానం చేయటం, గురువారం మీద ఉపవాసం చేసుకోవడం, దత్తాత్రేయ స్వామి స్తోత్ర పారాయణం చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే గురువారం నాడు 5 బ్రాహ్మణులకి మీరు జంధ్యం అంటాం కదా, ఆ జంధ్యాన్ని దక్షిణ మూలకంగా ఇచ్చి ఆశీర్వాదం పొందడం వల్ల కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు, ఆ గురువు అనుగ్రహం వల్ల సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి పదవులు కూడా లభిస్తాయి. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.